సార్ ఇప్పుడు నార్మల్‌గా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ అంటే 15% ఆన్ యావరేజ్‌గా గాని, హ్మ్. హ్మ్. 12% ఆన్ యావరేజ్‌గా మనం హ్మ్. అనుకుంటాం. సో, నార్మల్‌గా రిటర్న్స్ అనేది మన కన్‌స్ట్రక్షన్ మన పోర్ట్‌ఫోలియో ప్రకారం ఎంత అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మీరు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అగైన్ సింపుల్‌గా నిఫ్టీ 500 రిటర్న్స్ చూడండి. ఓకే. మీకెప్పుడు గూడా మీరెంత ప్రాపర్ పోర్ట్‌ఫోలియో బిల్డప్ చేసినా ఎంటైర్ ఇండస్ట్రీ కంపారిజనే మీకు నిఫ్టీ 500తో జరుగుతది. విచ్ ఈస్ ఇప్పుడు లెట్స్ సే మీరొక పోర్ట్‌ఫోలియో బిల్డప్ చేశారు. మీ దగ్గర లార్జ్ క్యాప్ ఉంటది, మిడ్ క్యాప్ ఉంటది, స్మాల్ క్యాప్ ఉంటది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, థీమాటిక్ సెక్టర్స్ వాటెవర్. మీ ఎంటైర్ స్టాక్ సెలక్షన్ రేంజ్ యాస్ పర్ సెబీ నార్మ్స్ 1-500 ఉంటది. ఇన్ కేస్ లార్జ్ క్యాప్ ఉందనుకోండి, స్టాక్ సెలక్షన్ 1-100 జరగాలి. ఫ్లెక్సీ క్యాప్ అయితే 1-500. ఇంకా థీమాటిక్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ వాటెవర్ ఈ 1-500లోనే బ్రేక్ డౌన్ ఉంటది. నిఫ్టీ 500 ఏంటి అంటే ఎంటైర్ 1-500 స్టాక్స్ ఉంటాయి. దాని పర్ఫార్మెన్స్‌ని ట్రాక్ చేస్తుంది. సో, ఒక పోర్ట్‌ఫోలియో కంపారిజన్ నిఫ్టీ 500తో జరుగుతది. దట్ మీ పోర్ట్‌ఫోలియో బావుందా? నిఫ్టీ 500 బావుందని. జనరల్లీ ఇండెక్స్ ఫండ్ వదిలేసి యాక్టివ్ ఫండ్‌కి ఎందుకు వెళ్తారు? ఎక్స్‌ట్రా రిటర్న్స్ వస్తాయి అని. ఆన్ అజంప్షన్ దట్ ఎక్స్‌ట్రా రిటర్న్స్ వస్తాయని విచ్ సమ్‌టైమ్స్ హ్యాపెన్స్, సమ్‌టైమ్స్ డు నాట్ హ్యాపెన్. బికాస్ డేటా ఏంటి అంటే ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ మిడ్ క్యాప్ స్పేస్‌లో స్పెసిఫికల్లీ దట్ టు రెగ్యులర్ ఫండ్ డేటా చూస్తే 90% ఆఫ్ రెగ్యులర్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్. ఓకే. ఓకే. సో, దట్స్ వాట్. కంపారిజన్ ఏంటి అంటే మీరు నిఫ్టీ 500తో చేయాలి. నిఫ్టీ 500 ఎంత రిటర్న్స్ ఇచ్చింది? నా పోర్ట్‌ఫోలియో ఎంత రిటర్న్స్ ఇచ్చిందని. నౌ మీరు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి. లెట్స్ సే నాకు 12% రిటర్న్స్ కావాలి. అండ్ మీకు 12% రిటర్న్స్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. యూ విల్ బి హ్యాపీ. హ్మ్. బట్ ఇఫ్ ఆ 12% నాకు ఎందుకు వచ్చిందని చిన్న రీసెర్చ్ చేసామనుకోండి. మేబీ మార్కెట్ మీకు 17% రిటర్న్స్ వచ్చి ఉండొచ్చు. సో, మార్కెట్ చాలా బావుంది. బికాస్ మీ ఫండ్స్ బాలేవు కాబట్టి మీకు 12 వచ్చింది. 12 వచ్చి రైట్. ద సేమ్ వే మీరు 12 ఎక్స్‌పెక్ట్ చేశారు. రేపు పొద్దున మార్కెట్ 0% ఇచ్చిందనుకోండి. మీకు ఎలాగో 12 రాదు. బికాస్ మార్కెట్‌కి హార్డ్‌లీ 4 ఆర్ 5% ఎక్స్‌ట్రా రిటర్న్స్ వస్తాయి. ఇన్‌సైడ్ పోర్ట్‌ఫోలియో. నాట్ బియాండ్ దట్. అంటే లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో చెప్తున్నాను. 1 ఇయర్, 2 ఇయర్స్ కాదు. ఒక 5 ఇయర్స్ పోర్ట్‌ఫోలియోలో మార్కెట్ కంటే మీకు అప్ టు 5% సిఏజీఆర్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాట్ బియాండ్ దట్. ఓకే. బెస్ట్ కేస్ ఏంటి అంటే 1%, 2% మీరు ఇంకా ప్రాపర్ పోర్ట్‌ఫోలియో బిల్డప్ చేస్తారు. యూ ఆర్ వెరీ లక్కీ అంటే అప్ టు 5 నాట్ బియాండ్ దట్. సో, ఎంత రిటర్న్స్ కావాలని మార్కెట్ డిసైడ్ చేస్తుంది. దాని మీదే ఎనీ ఫండ్ పర్ఫార్మ్ చేయగలదు. ఓకే. సో, రిటర్న్స్ ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడు కూడా మార్కెట్ మీద పెట్టుకోండి. ఓకే. రాండమ్ నంబర్ మీకు ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఇఫ్ 15% ఇస్ ఇఫ్ 12% గాని, 15% గాని ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ అంత రియలిస్టిక్ అయితే ఆర్ అంత ఈజీ టు అచీవ్ అయితే ఇన్‌ఫ్లేషన్ ఉంటుంది. జీడీపీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అవును. నంబర్స్ డ్రాప్ అవ్వచ్చు ఇన్ ఫ్యూచర్. యాస్ ఆన్ టుడే మీకు 1 సీఆర్‌కి ఏదైతే వాల్యూ ఉందో మేబీ ఆఫ్టర్ సమ్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ 1 సీఆర్ అవసరం పడకపోవచ్చు. మేబీ 80 లాక్స్‌కో, 90 లాక్స్‌కో మీకు సేమ్ లైఫ్ స్టైల్ రావచ్చు. బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇన్‌ఫ్లేషన్ నంబర్స్. ఇంతకుముందు మనకి ఇన్‌ఫ్లేషన్ 7 ఉండేది. నౌ ఇట్ ఈస్ 4. రైట్. సో, నంబర్స్ మైట్ డిఫర్. ఆ నంబర్ ఇప్పుడు కూడా మార్కెట్ డిసైడ్ చేస్తుంది. సో, మార్కెట్ తగ్గట్టు మనం రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఓకే. రాండమ్ నంబర్ వర్కౌట్ అవ్వదు. సార్ ఇప్పుడు మీరు మార్కెట్ తగ్గట్టు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలన్నారు. సో, ఇప్పుడు నార్మల్‌గా 15, 15, 15 రూల్ ఉంది. హ్మ్. హ్మ్. అది నిజంగా వర్కౌట్ అవుతదంటారా? మార్కెట్ ఎలా ఉంటే వర్కౌట్ అవుతుంది? లేకపోతే ఎలా అయినా వర్కౌట్ అవుతదా? ఈ 3 15స్‌లో ఒక 15కి ప్రాబ్లమ్ ఉంది. నౌ సే అండ్ ఆ 15 అన్నిటి డిసైడ్ చేస్తది. ఓకే. నౌ మీ దగ్గర 15,000 ఉంది పర్ మంత్. మీరు 15,000 ఇన్వెస్ట్ చేయగలరు. బికాస్ యూ ఆర్ మేకింగ్ మనీ. మీకు ఎర్నింగ్ కేపబిలిటీ ఉంది. మనీ ఇన్వెస్ట్ చేయగలరు. ఇందులో ప్రాబ్లమ్ లేదు. నౌ మీరు 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు 15% రిటర్న్స్ కావాలి. 15% రిటర్న్స్ మార్కెట్‌లో ఎవ్రీ ఇయర్ రాదు. బికాస్ ఒక ఇయర్ లాసెస్ ఉండొచ్చు. ఒక ఇయర్ సైడ్‌వేస్ ఉండొచ్చు. ఇంకో ఇయర్ రిటర్న్స్ రాకపోవచ్చు. మల్టిపుల్ థింగ్స్ జరుగుతాయి. నౌ అగైన్ మీకు ఎంటైర్ పోర్ట్‌ఫోలియో 15% అవ్వాలంటే మీ ఫండ్ చాయిస్ బావుండాలి. నౌ సింపుల్ డేటా మీరు మార్నింగ్ స్టార్ గాని ఆర్ మనకి స్పీవా రిపోర్ట్ అని ఉంటది. ఆ రిపోర్ట్ చూస్తే యాక్టివ్ ఫండ్స్ 85% ఆఫ్ యాక్టివ్ ఫండ్స్ ఆ రెస్పెక్టివ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. విచ్ మీన్స్ 15 రావడం కష్టంగా ఉంది అక్కడ. ఓకే. అండ్ మేము ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ మల్టిపుల్ పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేసాం. నియర్లీ 1000 పోర్ట్‌ఫోలియోస్ రివ్యూ చేసాం. రెగ్యులర్ ఫండ్స్ అవ్వచ్చు, డైరెక్ట్ ఫండ్స్ అవ్వచ్చు వాటెవర్. 15 అంత ఈజీగా రాదు ఇఫ్ మీ దగ్గర మోర్ దెన్ 10 ఫండ్స్ ఉంటాయి. ఓకే. మీరు ఓవర్ డైవర్సిఫై చేస్తారు. మోర్ దెన్ 10 ఫండ్స్ ఉన్నాయంటే 15 రానే రాదు. సో, 15 రావాలి అంటే ఫండ్ సెలక్షన్ చాలా బావుండాలి. ప్లస్ మీకు అర్థం కావాలి దట్ మార్కెట్ ప్రతి ఇయర్ 15 అవ్వదు. అది పెర్ఫార్మ్ చేసినప్పుడు నాకు 15 ఇస్తుంది అని. ఈ 2 ఎక్స్‌పెక్టేషన్స్ ఈ 2 మీకు అర్థమైంది అంటే మీరు 15 ఇయర్స్ టైమ్ పీరియడ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేస్తారు. ఓకే. ఎల్స్ ఆబ్వియస్లీ మిడిల్ డ్రాప్ కొడతారు. బికాస్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ మనకి ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అని ఉంటుంది. ఎంతమంది ఎస్ఐపి ఆపేశారని. ఇట్ వెంట్ టు 400% యాస్ వెల్. ప్లస్ మనకి యాంఫీది రిపోర్ట్ ఉంటుంది. ఎంతమంది ఇన్వెస్టర్స్ మోర్ దెన్ 5 ఇయర్స్‌కి కంటిన్యూ అవుతున్నారు అని. ఇన్ ద ఇయర్ 2019 6.5% ఇన్వెస్టర్స్ మాత్రమే మోర్ దెన్ 5 ఇయర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేశారు. మిగతా అందరూ లెస్ దెన్ 5 ఇయర్స్. బికాస్ మార్కెట్ బాలేదు. బిఫోర్ కోవిడ్ మార్కెట్ అంత బాలేదు. 12 అనేది పెద్ద నంబర్. అండ్ స్మాల్ క్యాప్స్‌లో అంటే ఇంకా చూడక్కర్లేదు. ఓకే. సో, చాలా మంది ఇన్వెస్టర్స్ ఎక్సిట్ అయిపోయారు. దే డోంట్ నో అప్పుడు వాళ్ళు కూడా 15% ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు. బేస్ ఆన్ ద 15. 15,000 ఇన్వెస్ట్ చేశారు. 15 రావట్లేదు. సో, 15 ఇయర్స్ లేరు ఆళ్ళు. సో, నౌ మార్కెట్ బావుంది. 15 ఈజ్ ఈజీ. సో, 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. 15 వస్తుంది కాబట్టి 15 ఇయర్స్ ఉంటాననుకుంటున్నారు. నౌ ద లాస్ట్ 2 ఇయర్స్ రిటర్న్స్ రావట్లేదు. సో, థింగ్ ఈజ్ కాన్సెప్ట్ రైటే. ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ 15% అగైన్ 15
ఛాన్సెస్ ఆర్ దేర్. మార్కెట్‌లో 15 రాదని కాదు. దేర్ ఆర్ ఛాన్సెస్. ఇప్పుడు 100% కేసెస్‌లో 15 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే, మేబీ అండర్ 60% ఛాన్సెస్ ఉన్నాయి. అండర్ 60%. 15 ఈజీగా రావడానికి. బట్ అది మీ ఫండ్ డిసైడ్ చేస్తుంది అగైన్. ఒక ర్యాండమ్ ఫండ్ పట్టుకుంటాను 15 వస్తుంది అంటే జరగదు. ఒక కన్సిస్టెంట్ ఫండ్ కావాలి 15 రావడానికి. ప్లస్ ఆ 15 కాన్స్టెంట్‌గా రాదు. ట్రై టు అండర్‌స్టాండ్ దట్. అది జరిగింది అంటే ఆబ్వియస్లీ 15 ఇయర్స్ ఉంటారు అండ్ దాని మధ్యలో వర్కౌట్ అవుతుంది. ఓకే. సార్ నెక్స్ట్ ఇప్పుడు పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసేటప్పుడు ఏ కీ పాయింట్స్ మనం చూసుకోవాలంటారు? టేక్ ఇట్ ఎనీ పోర్ట్‌ఫోలియో. సింగిల్ థింగ్. ఒక పోర్ట్‌ఫోలియో రివ్యూ చేస్తున్నప్పుడు మనం నిఫ్టీ 500తో కంపేర్ చేయాలి. అది మన ఐడియల్ మార్కెట్ అవుతుంది. పర్ఫార్మ్ చేసినప్పుడు జనరల్ టూల్స్ ఎలా వర్కౌట్ అవుతాయంటే, ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్‌లో ₹1 ఇన్వెస్ట్ చేశాను. ఇన్ మల్టిపుల్ ఫండ్స్. ఆ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేసాయి, సేమ్ టైమ్ పీరియడ్‌కి నిఫ్టీ 500లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇది ఎలా పర్ఫార్మ్ చేసింది. ఆ టూల్స్ మనకు అవి చెప్తాయి కంపేర్ చేసినప్పుడు. ఆ కంపారిజన్‌లో మీ ఎంటైర్ పోర్ట్‌ఫోలియో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, సేమ్ టైమ్ పీరియడ్‌కి నిఫ్టీ 500 ఎంత పర్సెంట్ ఇచ్చింది అది చెప్తుంది. సో మీ కంపారిజన్ దాంతో జరగాలి. ఇఫ్ మీ పోర్ట్‌ఫోలియో గాని నిఫ్టీ 500 కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే మేక్ ష్యూర్ మిస్టేక్ జరిగింది ఎక్కడో. ద సేమ్ వే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అంటే ట్రై టు అండర్‌స్టాండ్ ఎందుకు ఇచ్చింది అని. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక క్లయింట్ పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసాం. డీసెంట్ ఉంటుంది పోర్ట్‌ఫోలియో. తన దగ్గర నియర్లీ 12-15 ఫండ్స్ ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్స్ ఉన్నాయి, లార్జర్ మిడ్ క్యాప్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ సెక్టర్ ఫండ్స్ ఉన్నాయి. థింగ్ ఈస్ తను సెక్టార్స్‌కి ఎక్కువ అలొకేట్ చేశారు. ఇన్ ద లాస్ట్ 2 to 3 ఇయర్స్ వాట్ ఎవర్ సెక్టార్స్ ఉన్నాయో దట్ కెన్ బి డిఫెన్స్ ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది ఇందులో. తన దగ్గర అన్నీ ఉన్నాయి. వాట్ ఎవర్ సెక్టార్ లాస్ట్ 2 ఇయర్స్‌లో బాగుందో తన దగ్గర ఉన్నాయి అవి. సో తన పోర్ట్‌ఫోలియో బాగుంది. బట్ అది పక్కన పెట్టి ఈ డైవర్సిఫైడ్ ఫండ్స్ చూసాం అనుకోండి, ఫ్లెక్సీ క్యాప్స్, లార్జర్ మిడ్ క్యాప్స్ ఇవన్నీ సెలక్షన్ బాలేదు. ఫండ్స్ ఆర్ వెరీ పూర్. సో తన పోర్ట్‌ఫోలియో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇండెక్స్‌ని బీట్ చేసింది. బికాస్ ఆఫ్ ది రీసెంట్ మొమెంటమ్ ఇన్ స్పెసిఫిక్ సెక్టార్స్. రేపొద్దున బాగోకపోతే ఎంటైర్ పోర్ట్‌ఫోలియో స్ట్రగుల్ అవుతుంది. సో పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ ఎందుకు పర్ఫార్మ్ చేస్తుంది అని. కన్సిస్టెంట్ ఫండ్స్ ఉన్నాయంటే వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. మీ పోర్ట్‌ఫోలియో చాలా మంచిది. బట్ పర్ఫార్మ్ చేయట్లేదంటే వాట్ ఎవర్ బ్యాడ్ ఫండ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండింగ్ ఫండ్స్ కానీ, న్యూ ఫండ్ ఆఫర్స్ కానీ, రెగ్యులర్ ఫండ్స్ కానీ, జస్ట్ అండర్‌స్టాండ్ ద ఫండ్ చాయిసెస్ అండ్ అవి బయటకు రావడం మంచిది. కొన్నిసార్లు ట్యాక్స్ పే చేయడం మంచిది. ఓకే. బికాస్ మీకు సమ్ ప్రాఫిట్ వచ్చింది. మీరు 10 lakh ఇన్వెస్ట్ చేశారు. మీకు 3 lakh ప్రాఫిట్ వచ్చింది. ఆన్ దట్ యూ హ్యావ్ టు పే టాక్సెస్. ఆన్ ది ఎంటైర్ పోర్ట్‌ఫోలియో వాల్యూ మీ ట్యాక్స్ మేబీ 2%, 3% అవ్వచ్చు. బట్ మీరు ఒక అండర్ పర్ఫార్మింగ్ ఫండ్‌లో ఉండిపోయారనుకోండి, కంపేర్ టు ఇండెక్స్ మీకు అది 10% ఎక్కువ లాస్ అవ్వచ్చు. ఓకే. సో ఆ లాస్ ఎక్కువైపోతుంది కంపేర్ టు టాక్సెస్. సో బెటర్ పే టాక్సెస్ అండ్ బెటర్ ఫండ్ మూవ్ అయిపోతుంది. మీకు కంపౌండింగ్ ఇంకా బెటర్‌గా ఉంటుంది. కాంపౌండింగ్. సో థాంక్ యూ సార్ మన సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.